హాయ్! హలో అండి. ఈరోజొచ్చేసి క్యాబేజ్ కర్రీ అండి. సో, ఈ క్యాబేజ్ కర్రీ అనేది ఎలా చేయాలి? ఎలా చేస్తే బాగుంటుంది? ఎలా చేస్తే టేస్ట్‌గా ఉంటుంది? అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇవన్నీ మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే క్యాబేజ్ అనేది కట్ చేసుకున్నా నేను ఇక్కడైతే క్యాబేజెస్ అయితే 2 గడ్డస్ అయితే తీసుకున్నానండి. సో, అది నీట్‌గా వాష్ చేసుకొని ఇలా సన్న సన్న పీసెస్‌గా అయితే తరుక్కున్నానండి. సో, ఇలా సన్న సన్న పీసెస్ అయితే తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే నీట్‌గా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడైతే ఫస్ట్ ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని అందులో పప్పైతే యాడ్ చేసుకోవాలండి. సో, శనగపప్పు అండి ఇది. సో, శనగపప్పు ఎక్కువ అయితే అవసరం లేదండి. కొద్దిగా అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ ముందైతే ఏదైతే మనం కర్రీ చేయాలనుకుంటామో దానికి ఒక 10 మినిట్స్ ముందు నానేసుకోండి చాలు. సో, ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అయితే వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి మిక్సీ జార్‌లో. కొద్దిగా పుదీనా నీట్‌గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో, టమోటోస్ అయితే నేనిక్కడ 2 టమోటాస్ అయితే తీసుకున్నానండి. సో, అవి కూడా నీట్‌గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అనేది యాడ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు పచ్చిమిర్చీస్ అనేది నేనిక్కడ కారం అయితే వేయట్లేదండి కర్రీలో. సో, పచ్చిమిర్చీస్ అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్పైసీగా తింటాము. సో, మీ కారంని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. సో, అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోండి. మిక్సీ అయితే మెత్తగా అయితే పట్టుకోకండి. కొంచెం వడకలుగానే పట్టుకోండి. సో, అప్పుడైతేనే చాలా టేస్ట్ వస్తుంది. సో, మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు. సో, అందుకోసమే వడకలైతే పట్టుకోండి. ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకోండి. ఆ కడాయి గిన్నెలో అయితే ఆయిల్ అయితే పోసుకోండి. నేను ఇక్కడైతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేశాక అది కొద్దిగా వేడవ్వాలి. సో, కొద్దిగా వేడయ్యాక అందులో ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఆనియన్స్ యాడ్ చేశాక బాగా కలబెట్టుకోవాలండి. సో, ఆనియన్స్ అనేది కొద్దిగా ఎర్రగా అయితే రావాలి. సో, అప్పటిదాకా అయితే కలిపెట్టుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ అలాగా. సో, ఇలా ఎర్రగా వచ్చాక సో, ఇలాగైతే ఎర్రగైతే రావాలండి. సో, ఎర్రగా రాకముందు ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసినారనుకోండి అంత టేస్ట్ ఉండదు. సో, కంపల్సరీ ఆనియన్స్ వేశాక 1 మినిట్ అనేది బాగా కలుపుకున్న తర్వాత ఇలా లైట్‌గా అయితే ఎర్రగా అయితే రావాలి. సో, అలా ఎర్రగా వచ్చాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. సో, పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే బాగా కలిపెట్టుకోవాలి. సో, ఇందులో 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో, హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎక్కువైతే యాడ్ చేయట్లేదు. ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే కొద్దిగా చేదవుతుందండి. సో, దానికోసమే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపెట్టుకోవాలండి. సో, జస్ట్ ఒక హాఫ్ సెకండ్ అయితే బాగా కలిపెట్టుకోండి. ఇందులో మనం ఏవైతే పప్పులైతే నానబెట్టుకొని పెట్టుకున్నాం చూడండి శనగపప్పు 10 మినిట్స్ ముందే కర్రీ చేసే ముందు నానబెట్టుకోమని చెప్పాను కదా! తరువాతకి ఆ పప్పు అనేది తీసుకొనొచ్చి ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అండి. సో, ఆ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసి బాగా కలబెట్టుకోండి. సో, ఏదైతే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ! వడకగా సో, అదనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇదనేది కొత్త ప్రాసెస్ అండి. సో, టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందన్నట్టు. సో, ఎవరైతే కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే కంపల్సరీగా చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇందులో వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేను ఇక్కడ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టుకుంటున్నాను. సో, ఇందులో అయితే నేను జస్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఎక్కువైతే యాడ్ చేయట్లేదు. జస్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారైతే బాగా కలుపుకోండి. సో, ఇలాగా జస్ట్ ఒక 1 సెకండ్ టు 2 సెకండ్స్ అనేది బాగా కలుపుకోవాలి. సో, ఇలా నూనె అనేది పైకి పైకి రావాలి. అలా వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి. సో, అలా వచ్చాక మనం ఒకసారైతే మూత అయితే పెట్టుకోండి.
సో, మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ అనేది తీసానండి. సో, క్యాప్ తీసాక అందులో కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. ఏదైతే కర్రీ అయితే సిమ్ములోనే పెట్టుకోండి. ఫుల్లుగా అయితే పెట్టుకోకండి. సో, యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సో, ఇప్పుడు ఏదైతే మనం క్యాబేజ్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నామో, ఆ క్యాబేజ్ అనేది పీసెస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మసాలా నీట్‌గా కలుపుకుంటూ అప్లై చేసుకోండి. అంత క్యాబేజ్ ఒకేసారి వేసుకోకోకుండా కొద్దిగా క్యాబేజ్ అయితే వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వీడియోలో అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటూ బాగా అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారైతే క్యాప్ అయితే మూసుకొని పెట్టుకోండి. జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 2 ఆర్ 3 మినిట్స్ మాత్రమే క్యాప్ అయితే క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇప్పుడైతే నేనైతే క్యాప్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి క్యాప్ రిమూవ్ చేశాక ఒకసారైతే నీట్‌గా బాగా కలుపుకోండి. సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారైతే క్యాప్ అయితే మూసుకోవాలండి. సో, ఇంకొక 2, 3 మినిట్స్ బాగా మగ్గాలన్నట్టు. సో, ఇక్కడైతే నేనైతే క్యాప్ అయితే మూస్తున్నానండి. సో, 2 మినిట్స్ అలానే గ్యాస్ పైన పెట్టాలి. ఫుల్‌గా అయితే పెట్టుకోవద్దు. ఓన్లీ సిమ్‌లో. సో, ఇప్పుడైతే క్యాప్ అయితే రిమూవ్ చేశానండి. ఆల్రెడీ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. సో, లాస్ట్ స్టెప్ వచ్చేసి గార్నిష్ వచ్చేసి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. సో, కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. కర్రీ అయితే రెడీ. కొత్తిమీర యాడ్ చేసేసుకొని జస్ట్ అలా పైనైతే ఒకసారి అయితే కలిపెట్టుకోండి. అంతే. ఇంక ప్రాసెస్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. అంతే చాలా సింపుల్, ఈజీ 10-15 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి.